గోవింద గోవింద. ఏటో తాతారావు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎక్కబోయేది మీరు కదండి, కారు క్లీన్ చేస్తున్నాను. క్లీన్. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ నువ్వు రావడం ఎందుకే కైలాసం? ఏదో ఒక రోజు నేను నీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత నేను వస్తానండి. అన్నట్టు తాతారావు, అయ్యా నీతో మాట్లాడి పని ఉంది, కారు ఎక్కువ. కారులో నేనెందుకని, నేను కారు అడిగితే వస్తానండి. వీల్లేదయా, కారులో మాట్లాడి పని ఉంది, కూర్చో. అలా కదండి బాబు, నాకు అసలే వాంతులు అవుతున్నాయి. ఈ పెట్రోల్ కంపాలు మళ్ళీ వాంతులు ఎక్కువైపోతాయండి బాబు. యజమాని రమ్మన్నప్పుడు రాను అనకూడదు. ఎక్కువ పాపరావు గారు, అన్యాయం, అక్రమం, దారుణం. ఏమిటయ్యా దారుణం? కారు ఎక్కమండం దారుణమా, ఎక్కనండం దారుణం. కూర్చో. అది కదండి. కూర్చో. కూర్చో. రమ్మన్నప్పుడు వెళ్ళాలి. అక్రమం, అన్యాయం అండి. బాబు ధర్మంగా పాపరావు, నిన్ను ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసిన పాపం లేదు. పీడ విరగడైంది. ఒక్క బాంబుతో 2 పీనుగలు. వీడు 2 లక్షలు కూడా మిగులుడే. అయ్యా అయ్యా, ఆ మున్సిపల్ దగ్గర ఆఫ్ చేయండి బాబు. మా చుట్టాలు ముసలాన్ని చచ్చిపోలేక ఉన్నాడు, కొంచెం పలకించి వస్తాను బాబు. ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా, మళ్ళీ వచ్చి చూద్దుగానే. అయ్యయ్యో బాబు, అయ్యా కొంచెం అక్కడ ఆఫ్ చేయండి బాబు. కడుపులో చెప్తాను, కొంచెం చోడ తాగి వస్తాను బాబు. ఆ చోడ కూడా ఆఫ్ చేయండి. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. అల్లప్రసం తాగితే అన్ని సర్దుకుంటాయి. బాబు ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు. ఒంటికి బాబు. అది కూడా ఇంటికి వెళ్ళాకే. అయ్యి బాబు, ఇంటిగా ఇంకేంటి బాబు? ఈ కుక్కని కుక్క బొమ్మ ఎందుకు తీసావు? అయ్యి బాబు, కుక్క బొమ్మ కాదు బాబు, బాంబే. బాంబే వచ్చే వారం వెళ్దాం అనుకున్నాం. అయ్యో బాంబే కాదు బాబు, ఇందులో బాంబు పెట్టారు బాబు. నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జబ్బనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని. ఎలా అంటారంటే అలా చూడండి. లేదు, మెల్లిగా మెల్లిగా తినండి. కోటి ఎక్కడో లడ్డేరా నిశ్చితార్థం ఆపుతామని మాటిచ్చి సిగ్గు లేకుండా తింటున్నారు. అన్నం తింటూ సిగ్గుపడకూడదు మావా. నువ్వేం కంగారు పడకు, మేము చూసుకుంటాగా. ఒరే బాబ్జీ, అంతేనా? ఏంట్రా ఇది? కనబట్లేదా? ఏంటని అడుగుతున్నావు? అన్నంలో రాయి. ఓ పెద్దరేటా. ఏమిటి బాబు? ఏంటిది? రాయి ఎందులో ఉంది? అన్నంలో. మరి అన్నంలోకి రాయి ఎలా వచ్చింది? అన్నంలోకి రాయి ఎలా వస్తుంది బాబు? అన్నంలోకి రాళ్ళు ఎలా వస్తాయి బాబు? అంటే మాకే తెలుసు. మేమన్నా బయట తీసుకుని పెట్టావు కదా. అన్నంలో రాళ్ళు కలుపు తినే వాళ్ళు కనబడుతున్నావా? అది కాదు బాబు. ఏమైంది? అన్నంలో మావా, ఈ పట్ట తెలవాడు మనం చెప్పాలని చూస్తున్నాడు. చూసారా అన్నంలో ఎంత పెద్ద రాయి చూసారా? అన్నంలో రాళ్ళు పెట్టుకుని తినే వాళ్ళు కనబడుతున్నా పెట్టుకున్నారండి. ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందా? అయ్యో, అన్నంలో రాళ్ళు కలిపి మగ పిల్లి వారి మీద అత్యప్రయత్నం చేస్తావా? ఈ పెళ్లి మాకొద్దు, నాకొద్దు, వెళ్ళిపోతావు. ఊరుకోండి, ఎప్పటి నుంచి ఆడపిల్లి వారిని ఆడపట్టించేస్తున్నారు. కానివ్వండి, పోయినాలు కానివ్వండి. పట్టవాడా, అన్నంలో కక్కరాలు కలిపావు. మమ్మల్ని చెప్పాలని చూసావు. చెప్పేరా, చెప్పే మావా, వెళ్ళిపోతాం. పోతా ఇక్కడ నుంచి. అవతలంతా గొడవ కొడుతుంటే శుభ్రంగా మెక్కుతూ కూర్చుంటారు ఇక్కడ. ఇందాక నేను చూస్తున్నాను, ఒక్క ముద్దు కూడా నన్ను తినవటం లేదు. నేను ఈ జన్మలో ఒక్క పెళ్లి కూడా వెళ్ళను. ఎన్నినా పోతేను కనీసం కాఫీ కూడా తాగను. ఇదే ఈ కంచెల పని. నాన్న వస్తున్నాడు, రండి త్వరగా వెళ్ళిపోయి అక్కడి నుంచి.